భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. అసలు హనుమాన్ చాలీసా ఎప్పుడు చదవాలి? ఏ సమయంలో చదివితే మన తలరాత మారుతుంది? మన జీవితంలో ఒక్కోసారి చీకటి కమ్ముకుంటుంది. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. అడుగు ముందుకు పడదు. అశాంతి, భయం, అనారోగ్యం ఇలాంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు కావాల్సింది ఒక అభయం. ఆ అభయమే హనుమాన్ చాలీసా. తులసీదాసు రచించిన ఈ 40 చౌపాయిలు కేవలం అక్షరాలు కావు, అవి మంత్రశక్తి గల ఆయుధాలు. ఇలాంటి అద్భుత హనుమత్ తత్వాన్ని, ఆ చాలీసా రహస్యాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పనిసరిగా చూడండి. అసలు చాలామంది అడుగుతుంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మీ ఏకాగ్రత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. విద్యార్థులు కెరీర్లో ఎదగాలనుకునేవారు ఈ సమయంలో చదివితే అద్భుతమైన జ్ఞాపక శక్తి, ధైర్యం లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడానికి ప్రత్యేక సమయం కావాలా అని? భక్తికి సమయం అక్కర్లేదు, కానీ శాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో పఠిస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. అలాగే సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా పఠించటం వల్ల రోజంతా ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఇంటికి ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పటాపంచలవుతుంది. జో యహ్ పఢై హనుమాన్ చాలీసా హూయి సిద్ధి సాఖీ గౌరీసా అంటే ఎవరైతే ఇది చదువుతారో వారికి తప్పక కార్యసిద్ధి కలుగుతుందని సాక్షాత్తు శివుడే సాక్ష్యం చెబుతున్నాడు. శనివారం మరియు మంగళవారం ఈ 2 రోజులు ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో గుడిలో లేదా ఇంటిలో దీపం వెలిగించి 7 సార్లు చాలీసా పఠిస్తే శని దోషాలు, జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. కనుక పరిస్థితులు మారి జీవితం మెరుగుపడుతుంది. అయితే మీరు ఏదో ఒక్క రోజు చదివి ఆపేస్తే ఫలితం రాదు. కనీసం 40 రోజుల పాటు అంటే మండలకాలం నిష్ఠతో చదివి చూడండి. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భూత పిశాచ నికట నహి ఆవై అన్నట్లుగా మీకు తెలియని భయాలు, ఆందోళనలు ఉన్నప్పుడు చాలీసా పఠించండి. వెనువెంటనే మీ మనసు ప్రశాంతంగా మారడం మీరు గమనిస్తారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు నా సై రోగ హరై సభ పీరా అనే పంక్తులను మనస్ఫూర్తిగా స్మరిస్తే మానసిక ధైర్యం పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే హనుమాన్ చాలీసా ఎలా పఠించాలి? దాని విధి విధానాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. యాంత్రికంగా చదవడం కంటే అర్థం తెలుసుకుని చదివితే ఆ అనుభూతే వేరు. ముందుగా గణపతిని స్మరించండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను హనుమంతుడికి విన్నవించుకోండి. అలాగే రామనామంతో ప్రారంభించండి. ఎందుకంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. చాలీసా చదివేటప్పుడు ఎర్రటి ఆసనంపై కూర్చోవడం లేదా ఎర్రటి పువ్వులతో పూజించటం విశేష ఫలితాన్నిస్తుంది. హనుమాన్ చాలీసా అనేది ఒక పుస్తకం కాదు, అది ఒక శక్తివంతమైన వనరు. మీరు సంక్షోభంలో ఉన్నప్పుడు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని స్థిరపరుస్తుంది. జీవితంలో పరిస్థితులు మారడం అనేది మీ సంకల్పం మరియు ఆంజనేయుడి అనుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, హనుమంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. సంకట కఠై మిఠై సభపీరా జో సుమిరై హనుమత బలబీరా. కాబట్టి ఈ రోజు నుండే వీలైతే ఇప్పుడే ఆ హనుమంతుడిని స్మరించుకోండి. మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సందేహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.